శ్రవణ నక్షత్రంలోనికి ధనిష్ట నక్షత్రంలోకి వెళ్దాం. ధనిష్ట కూడా చాలా మంచి నక్షత్రమే. వీళ్ళిద్దరు శ్రవణులు ధనిష్ట ఇద్దరు కూడా అన్నదమ్ములు అనుకోవచ్చు. ధనిష్ట నక్షత్రంలో కూడా ఏ పాదములో జన్మించినప్పటికైనా ఎలాంటి దోషం ఉండదు, శుభకరమైనటువంటి కంటే. శ్రవణం ధనిష్ట రెండు కూడా ఒకటే కాబట్టి దానివల్ల దోషం లేదు. ఈ ధనిష్ట కాకపోతే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు సౌమ్యుడు అయినప్పుడు, ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి క్రూరత్వము, కోపము, క్రూరత్వము, మొండితనము, మూర్ఖత్వము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మంచి విద్యావంతుడవుతాడు. శ్రవిష్టాచ ధనిష్టాచ అని చెప్పి మంచి యొక్క విద్యావంతుడవుతాడు. రాజకీయ నాయకుడు కూడా కావచ్చు ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తి. కానీ ఇతనికి కొన్ని దురలవాట్లు ఉంటాయి. రహస్యంగా నేరాలు చేస్తూ ఉంటారు. 10 మంది కనబడేట్టుగా తెలియనివ్వకుండానే ఇంట్లో కనీసం తల్లిదండ్రికి, భార్యాబిడ్డలకు కూడా తెలియకుండా చేసేటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నేరాలు చేసేటువంటి వాళ్ళలో వీళ్ళు ఘనులు, ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. తర్వాత వీరికి కొన్ని అనుకోకుండా కొన్ని వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. క్షయవ్యాధి అంటే టీబీ అంటారు ఈ కాలంలో. క్షయవ్యాధి రావడానికి కూడా వీళ్ళకి ఆస్కారం ఉంటుంది. కొన్ని దెబ్బలు తాకడానికి కూడా, అనుకోకుండా దెబ్బలు తాకడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ధనిష్ట నక్షత్రానికి నక్షత్రాధిపతి అంగారకుడు అవుతాడు. కాబట్టి కోపం ఉంటుంది వీళ్ళకి. అంగారకుడు కోపిష్టి గ్రహం కదా, కాబట్టి ఆ గ్రహాధిపతి యొక్క నక్షత్రాధిపతి యొక్క దోషం కూడా మనకు కొంత ఉండి తీరుతుంది. నక్షత్రాధిపతి అంగారకుడు కాబట్టి ఆ అంగారకుడు క్రౌర్యమైనటువంటి ఒక గ్రహం కాబట్టి అతని యొక్క దోషం వల్ల వీళ్ళ కోపతాపాలు ఉంటూ ఉంటాయి. ఇక ఈ యొక్క ధనిష్ట నక్షత్రానికి అష్టవసువులు అనేటువంటి వారు ఉన్నారు. 8 మంది వసువులు. ఈ అష్టవసువులు వీళ్లకు అధిపతులు. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ వలనే అష్టవసులు జన్మించారు. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, విష్ణు స్తోత్రాలు చదవడము, వీరికి అంతకంటే ముఖ్యమైనటువంటిది విష్ణు పంజర స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు ఆ విష్ణు పంజర స్తోత్రం కనుక చదువుకున్నట్టయితే అన్ని ఆపదల నుండి తొలగిపోయి ఉన్నతి లభిస్తుంది. ఇక ఈ ధనిష్ట నక్షత్రానికి జమ్మి చెట్టు ముఖ్యమైనటువంటిది. శ్రవణ నక్షత్రానికేమో జిల్లెడు చెట్టు, ధనిష్ట నక్షత్రానికేమో జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు ఒక సమిధల చేత కానీ, జమ్మి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల కానీ జాతకరీత్యా వచ్చినటువంటి ఒక దోషాలు తొలగిపోయి సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు.